तुम्हारा फेवरेट చిలక పచ్చ బెంచ్ को भी वो लेके गया. వాడన్నది నిజమేనా? అవునన్నా, మీ బండితో పాటు అమ్మాయిని కూడా ఎత్తుకుపోయాడన్నా. 6 months ప్రాజెక్ట్ రాదే. తప్పు వాళ్ళది కదా అంకుల్, మొత్తం మీదే. వచ్చిన మొదటి రోజు చెప్పాను వాకిలికి గేట్ లేదు, ఎవరి దగ్గర గేట్ తొప్పుకొచ్చి పెట్టండి అని. మీరు అలా చేస్తుంటే వచ్చింటే వాడా. చూసారా మీ వల్ల ఎంత డ్యామేజ్ అయిందో? 10 దున్నపోతులు కలిసి ఒక సింహాన్ని తరిమి కొట్టడం మొన్న నేను డిస్కవరీ ఛానల్లో చూశాను. కానీ ఇక్కడ ఎన్ని దున్నపోతుల్లో వాడిని ఏం చేయలేకపోయాయి. ఎందుకంటే ఇక్కడ సిస్టమే బాగలేదు. క్యాచ్రా పట్టుకొని ఉండే. ఎలా పట్టుకుంటారా? పొద్దున్నే 7 గంటలకు లేచి బిర్యానీ మెక్కితే హౌ ఇస్ పాసిబుల్? అంచి ముంబై మే సిర్ఫ్ సలాడ్. రోజంతా వర్కౌట్ చేసి మస్తుగా గట్టిగా ఉంటారు. అక్కడ అందరిని నిరగదీస్తారు. ఇక్కడ ఒళ్ళంతా కుమ్మించుకొని ఎవరు రాని అడిగితే తెలియదు అంటున్నారు. నువ్వు పెద్ద డానేగా. ఇక్కడ సీసీటీవీ లేదు, రిమోట్ లాకింగ్ సిస్టమ్ లేదు, హ్యాండ్ గ్రానైట్ లేదు, ఒక పిస్తూల్ కూడా లేదు. 4 తుప్పట్టిన కత్తుల్ని గాల్లో తిప్పుకుంటూ ఓపెన్ జీప్ లో వెళ్ళడం రౌడీజం కాదు, చీటింగ్. గ్యాంగ్స్టర్స్ కి అప్డేషన్ ముఖ్యం, టెక్నాలజీ మస్ట్. ఇద్దరు దేకో. ఫేస్ ఐడి. Device unlocked. Who am I? Don Max. What is the weather? 37 degrees. Play music please. నేన టంటి టంటాడదాన్ని కాదు బాబో, పలసరు బైక్ మీద రార బాబో. ఇప్పుడు అన్లాక్ చేయి. Face ID. Face not identified. Face ID. Monkey face. Monkey face? No. Face ID please. Donkey face. Who am I? Seems like buffalo. What is your weather? Device corrupted. ఫేషియల్ చేయడం వల్ల ఈ షెల్ గుర్తుపడతలేదు. మూసుకొని పోయి కూర్చో. ఎక్కడ మూసుకునేది? మొత్తం ఓపెన్ అయిపోతే. హలో, రాసు మాట్లాడుతున్నా. అయినా చెప్పు. సార్, ముందుగా అనుకున్నట్టు 50 లక్షలకి మీ అమ్మాయిని పంపడం కుదరదు. ₹1 కోటి ఇస్తే మీ అమ్మాయిని వదిలేస్తా. ఏంటి 1 crore? మిస్టర్ రాస్, ఇది అన్యాయం. సార్, న్యాయాన్యాయాలు చూడడానికి నేను చేస్తున్నది బిజినెస్ కాదు సార్, కిడ్నాపింగ్ సార్. మీ అమ్మాయిని కాపాడుకోవాల్సిన పెద్ద బాధ్యత మీ మీద ఉంది. మరి ఎక్కువగా చించొద్దు. సరే, ఎక్కడికి రావాలి? నెక్స్ట్ ఫోన్ కాల్ కి ఎప్పుడు ఎక్కడికి రావాలని నేనే చెప్తాను. తెలివితేటల్ని ప్రదర్శించొద్దు, అర్థమైందా? బిజినెస్ మ్యాన్స్ గానే డీల్ చేసుకుందాం. పెట్టేస్తున్నా. ఆ అమ్మాయి ఇంకా ఇంటికి చేరుకోలేదు. దాని అయ్య గొంతులో భయం అలాగే ఉంది. మీరేం చేస్తారో నాకు తెలియదు. మీరు ఒక్కొక్కడు ఒక్కో వైపు వెళ్ళండి. అది ఎలాగైనా ఇక్కడ ఉండాలి. బండి తీమని చెప్పు. తింటావా? Apple pie, egg muffin, pork sausage, chocolate truffle, zucchini hash brown, banana smoothie and an Irish coffee. ఇవన్నీ తినే ఐటమ్లా? ఒక్క పూటకా? నా దగ్గర ఉన్న డబ్బులకి టిఫినే వచ్చింది మా, అడ్జస్ట్ చేసుకోండి. లంచ్కి మీ ఇంటికి వెళ్ళిపోదాం, సరేనా? నేను మా ఇంటికి వెళ్ళను. మరి ఎక్కడికి వెళ్తావు? ఎక్కడికి వెళ్తామో నువ్వే చెప్పు. ఐ నీడ్ అ బ్రేక్. దారిలో నేను ఇలాగే ఆలోచిస్తూ వచ్చానమ్మా. అలా నిన్ను పడేసి పెళ్లి చేసుకుని లైఫ్లో సెటిల్ అయిపోద్దామని. కానీ నువ్వు హై మెయింటెనెన్స్ అమ్మా, మనకు సెట్ కాదు. నువ్వు బయలుదేరు. మరెందుకురా నన్ను అక్కడి నుంచి తీసుకొచ్చావు? ఇది బాగుంది రోయ్. నేను నిన్ను తీసుకొచ్చానా? నాకు వాళ్ళకి మధ్యలో జరిగిన గ్యాంగ్ వార్లో బండి ఎత్తుకొచ్చా. అందులో నువ్వు ఉన్నావు. ఇందులో నా తప్పే ఉంది. మళ్ళీ నన్ను తీసుకెళ్ళి అక్కడే దించే. మేడం, అది మోస్ట్ డేంజరస్ ప్లేస్. అక్కడికి వెళ్తే నిన్ను ఎవరికైనా అమ్మేస్తారు. ఇట్స్ ఓకే. నా అబ్బా కూడా ఇదే పని చేశాడు. డిఫరెన్స్ లేదు. ఇటు పోతే ఒకడు, అటు పోతే 10 మంది. కంపారిటివ్లీ ఇది నాకు బెటర్ అనిపిస్తుంది. అట్లీస్ట్ ఐల్ గెట్ మై ఫ్రీడమ్. అయితే నేను బయలుదేరుతాను. పో,
నేను ఈ ఇడ్లీ కొట్లోనే పని చేసుకుంటూ బతుకుతాను. నా దగ్గర డబ్బులు లేవమ్మా. నీకు ఇడ్లీలు కొనివ్వాలంటే నా కిడ్నీలు అమ్ముకోవాలి. డబ్బులు లేకపోతే పర్వాలేదు, కానీ అది ఎక్కువ అయితే హ్యాపీగా ఉండలేం. ఇది డబ్బు ఉన్నవాళ్ళు లేని వాళ్ళతో చెప్పే డైలాగ్. ఏంటి కడుపు నుండి మాట్లాడుతున్నావా? నువ్వు కమ్యూనిస్టా? కాదు, అక్యూస్డ్. అయితే నా చైన్ కొట్టే, నీకు డబ్బులు వస్తాయి. ఇది ముందే చెప్పుంటే ఇంతసేపు వేస్ట్ అయ్యేది కాదుగా. ఏ, నువ్వు తీసేది నా చైన్ హుక్ కాదు. ఓ సారీ. వాడి ఇక్కడ లేడు, ఎక్కడికో పారిపోయాడు. వాడు అమ్మని చెల్లిని ఎత్తుకొచ్చానా? ఓకే రండి, వాడిని పట్టుకుందాం. వీటికి చైన్ చెల్లిపోయిందమ్మా. రా ఇంటికి వెళ్దాం. డోంట్ వరీ, నా దగ్గర మొలతాడుంది, లోపల ఉంది. ఓహో, ఆ తర్వాత? అలా బతుకుతూ పోవాలి. తమరు చెప్పినట్టు బతకలేమమ్మా. నాకంటూ ఓ లక్ష్యం ఉంది. డబ్బులు సంపాదించాలి, కోటి చూడవాలి. ఎక్కువ ఎక్కువ. అలా ప్లాన్ చేసి బతకదు, లైఫ్ బోర్ కొడుతుంది. అంత సీన్ అస్సలు లేదు. మొలతాడు అయిపోగానే నువ్వు జంప్ అయిపోవాలి, ఓకేనా? నో, మనం ఇలాగే జాలీగా ఊరు తిరుగుతాం. ఖచ్చితంగా సెట్ అవ్వదు. వేరే ఐడియా ఏమైనా ఉందా? అయితే డబ్బులు తీసుకుని పని చేయి. ఈ డీల్ డీసెంట్ గా ఉంది. ఎన్ని రోజులకి? నువ్వు బోర్ కొట్టే వరకు. ఎంత ఇస్తావు? టిల్ యూ బికమ్ ఫిల్తీ రిచ్. ఎలా చెప్పు? ఆ కిడ్నాపర్స్ డీల్ నువ్వు ఫినిష్ చేసుకో. నన్ను మా ఇంట్లో వదిలే, నువ్వు వద్దన్నా డబ్బులు ఇస్తారు. Every time you're feeling it right, cause you gotta check and kill them alive. This crazy play, you're making it flaw. Cause we really cuddles all night. Try to see me when your flashes pop. Who needs a classic that you ready to stop? Bringing up the end. నువ్వేది కొనుక్కోలేదా? లేదు. ఏ? నువ్వు వచ్చిన లిస్ట్కి డబ్బులు సరిపోయినాయి. బీ సెల్ఫిష్ యా, మన తర్వాతే మిగతా వాళ్ళు. సెల్ఫిషా? నిన్నని తప్పేం లేదులే. నీ పెంపకం లాంటిది. నీకెవరి మీదనే నిజమైన అఫెక్షన్ ఉండుంటే నువ్వు ఇలా మాట్లాడు. నేను ఎవరో కూడా నీకు తెలీదు, అంతలోనే నా మీద అఫెక్షనా? నేనేమి నీ గురించి అనలేదు, కానీ నువ్వు నాకు ముందే తెలుసు. తెలుసా? ఎప్పటి నుంచి? నేను నిన్ను అప్పుడప్పుడు విండో షాపింగ్ చేశాను. విండో షాపింగా అంటే ఏంటి? దొరకదని తెలిసి కూడా చూస్తూ సంతోషపడ్డాం. ఓ, సో నన్ను ఇంప్రెస్ చేయడానికే నువ్వు ఇదంతా చేస్తున్నావు. నువ్వు మరీ సెకండ్ లెవెల్లో ఆలోచిస్తున్నావు. అలాంటిది ఏం లేదు. ఇదేంటి, ఇంట్లో ఒకటి తీసుకోవాలి అంతే కదా. ఇది చాలు. అదొద్దు, నేను ఇస్తాను. క్యాచ్. ఎవర్రా వాడు? ఒక్క క్లూ కూడా దొరకట్లేదురా. స్కూల్ పిల్లాడి దగ్గర వాడేం కొంటున్నాడు రా? మీకు తెలియదా? ఎందుకు గన్స్ కొన్నారు? వీళ్ళకి షూటింగే రాదుగా. అంకుల్స్ జాగ్రత్తగా కూర్చోండి, లేకపోతే గన్ను పేలితే వెనకాల ఎక్స్ట్రా బొక్క పడుతుంది. ఫైవ్ టైమ్స్ ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించాను దావుద్ బాయ్కి, నో రెస్పాన్స్. అప్ 2 legs, down 2 legs. వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్? ఎందుకురా బెస్సాలే?
ऐसे मैटर वीडियोस देखे रहे तो कैसे गैंगस्टर बनोगे रे బ్రోకర్ అవుతావురా రే అన్నోడు మూసుకోరా. అన్నుంటేంటి ఆయన ఇలాంటి ఎన్నో చూసుంటారా ఇవ్వరా బూజు పట్టిన బుర్రా ఇదిగో ఈ వీడియో చూడు ఓ హు హ చివరి వరకు చూడరా రేయ్ ఈ వీడియో చూడరా పాముతో చంటోడు ఆడుతున్నాడు ఎప్పుడు పాము చంటోని ఏం చేయదు ఎందుకంటే ఇద్దరికి సింక్ ఉంటుంది ఎలా వెళ్తుందో చూడు ఎలా వంచుతున్నాడో చూడు దాని మెడని ఎలా వంచుతున్నాడో చూడు పాము వాడిని ఏమైనా చేసిందా ఏం చేయలేదు లుక్ ఇస్తుంది చూడు నాగరాజా పొదలోకి వెళ్ళింది ఏం రాజ్ వెనకిస్తావా పంటదవా నేను ఇంత టెన్షన్ లో ఉంటే నీకు ఫేస్బుక్ కావాలంటా మూసుకొని కూర్చో. ఒక్క నాయలు కూడా ఆపలేదేంటి ఐ హేట్ దిస్ ముల్ల పొదల్స్ నా టేస్ట్ చూపిస్తా రాములో రాములా నన్ను ఆగం చేసిందిరో రాములో రాములా నా ప్రాణం తీసిందిరో రాములో రాములా నన్ను ఆగం చేసిందిరో రాములో నాదస్వరం ఊదినట్టు నాగు పాము ఊగినట్టు రాములో ఈ ఊరపందిగాడు ఏమసని మనం 3 నెలలు భరించాల్సిందే. तेरे मेरे बीच में कैसा है बंधन अनजाना హలో బాసు ఈ కార్ని చూసావా? లేదు చూడలేదు. తమ్ముడు ఈ కారు చూసావా? లేదు చూడలేదు. ఈ కారు ఇటువైపు ఏమైనా వెళ్ళిందా? పాతకాలపు ఎరుపు రంగు బెంజా ఇటే పోలేదు సార్. ఎరుప ఎర్రిప్పు పచ్చ రంగు. సార్ ఇది పచ్చ రంగు కాదు సార్, ఎరుపు రంగు సార్. బాగా చూడండి. ఈ కారు ఏ రంగులో ఉంది? పచ్చన్నా. పచ్చన్నా పచ్చన్నా ఎరుపన్నా. మన దగ్గర ఉన్నప్పుడు కూడా అది ఎరుపు రంగులోనే ఉందా? అవునన్నా. अंकल लोग किसे कहते हैं కలర్ బ్లైండ్. రే చీకటి లాగా ఇది రంగు చీకటి. మీకు అర్థమయ్యేలాగా చెప్తా. ఆర్జీబీ అనే ప్రైమర్స్ కలర్స్ తోటే మన బ్రెయిన్ కలర్స్ ను గుర్తిస్తుంది. దేవుడి సృష్టిలో హ్యూమన్ బ్రెయిన్స్ యూజ్ చేయడంలో 2 కేటగిరీస్ ఉన్నాయి. ఒకటి లెఫ్ట్ బ్రెయిన్, ఇంకొకటి రైట్ బ్రెయిన్. రైట్ బ్రెయిన్ యాక్టివ్ గా ఉన్నవాడికి గ్రీన్ కలర్ లో కనపడుతుంది. లెఫ్ట్ బ్రెయిన్ యాక్టివ్ గా ఉన్నవాడికి రెడ్ కలర్ లో కనిపిస్తుంది. 2 పైన వాడికి బ్లూ కలర్ లో కనిపిస్తుంది. భగవంతుడా, అందరికీ ఒక్కో రంగులో కనిపిస్తే కార్ని ఎలా కనిపెట్టాలరా? దూసరా రస్తా నీయే. మనం పచ్చ కారును వెతుకుదాం, వాడు రెడ్ కారును వెతుకుతాడు. మీ దగ్గరే ఉంచు అంకుల్. ఫోన్ వస్తే మాత్రం ఇవ్వు. మన ఫ్రెండ్ అల్లే ఇంకా ఎప్పుడుంటాడు? నన్ను వదిలేసి ఎటు పోయావు మావా మావా. నువ్వు మాట్లాడితేనే వినలేం, పాడితే ఎలా వినగలవని అనుకుంటున్నారా? సరే వదిలేండి. నా ఫ్రెండ్ గురించి నన్ను పికప్ చేసుకుంటాడు, డ్రాప్ చేస్తాడని చెప్తూ ఉంటాను కదా. తను ఇప్పుడు ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో ఏమీ తెలియదండి. అందుకని ఈ రోజు మన షో టాపిక్ కనిపించకుండా పోయిన మీ ఫ్రెండ్ ఎక్కడున్నాడో ఎవరితో. నాకు ఈ బ్రాండ్ ఇష్టమని నీకెలా తెలుసు? తెలుసు. ఇప్పటి వరకు నాకే ఇష్టమని ఎవరికి తెలీదు. తెలుసుకోవాలని ట్రై కూడా చేయలేదు. నీకే బ్రాండ్ కావాలని ఎవరైనా అడుగుతారా? డోంట్ చెక్. లైఫ్లో బ్రేక్ దొరికితే బాగుంటుంది అంటారు. నిజంగానే బ్రేక్ తర్వాత చాలా బాగుంది. నీ టైం పాస్కి ఇవ్వాలి నేనే దొరికానా? నీకో విషయం చెప్తా. ఒక మగాడిని ఆడదానిగా మార్చాలన్నది నా ఆశ. ఏ మగాళ్ళ మీద నీకు అంత కోపమా? అవును, ఐఎమ్ ఫెమినిస్ట్. ఫెమినిస్ట్ అంటే మొగుడు వదిలేసిన ఎంగిలి అన్నాన్ని తినేది. ఓ
ఏంటో మేమెందుకు మీ అందరికి లొంగాలి? ఎందుకు లొంగాలి? ఏ మీరందరూ ఒకటేరా. నా అబ్బా వాడి బిజినెస్ డెవలప్ చేయడానికి నన్ను ఒకడికి ఇచ్చి పెళ్లి చేసి అమ్మేస్తాడు. నా మొగుడు నన్ను బాగా వాయిస్తాడు. మధ్యలో ఈ కిడ్నాప్ చేసే హౌలేకే లాల్స్ నన్ను పెట్టి డబ్బులు చంపేస్తారు. ఏమనుకుంటున్నారా నా గురించి? నా ఫేస్ లో వీపీ అని రాసుందా? అందరిని తండాలి, అందరిని. నువ్వు వెళ్ళి కొడతావా? నువ్వే కొట్టాలి. డోంట్ వరీ, అందరిని వాయించి పారేద్దాం. లైఫ్లో డబ్బు మాత్రమే సంతోషాన్ని ఇస్తుందని నమ్మే నాకు ఎంత డబ్బు ఇచ్చినా ఇలాంటి సంతోషాన్ని కొనుక్కోలేని అనిపించింది. నా లైఫ్లో సెకండ్ హాఫే నా బెటర్ హాఫ్. వాడి పేరేంటి? శ్రీని. కొట్టాల్సిన పేరే. లోపలికి వెళ్ళకూడదు. We're going to be the first to launch this in India, and we need to take special Srinivas? care. Hey, ఎవరు నువ్వు? ఏం కావాలి? హాయ్, నేను గున్స్. 1 సెకండ్. What do you want? What the heck? ఎవరు నువ్వు? Hey, Who the hell are you?